వెల్కమ్ టు A9 టీవీ. గత 30 ఏళ్లుగా విద్యార్థి యువజన కార్మిక నాయకుడిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సీనియర్ నాయకులు టీవీఆర్ చౌదరి గుండెపోటుతో చనిపోయారు. ఇటీవల ఉమ్మడి కృష్ణా జిల్లాలో సంభవించిన వరద బాధితుల కొరకు గత వారం రోజులుగా సహాయక చర్యల్లో పాల్గొని ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొందూరుకు వెళ్లి మరలా పొందూరు నుండి ఒంగోలులోని జిల్లా సిపిఐ కార్యాలయం మల్లయ్యలింగం భవన్ కు ఆర్టీసీ బస్సులో వస్తున్న సమయంలో గుండెపోటుతో మరణించారు. టీవీఆర్ చౌదరి మరణ వార్త తెలిసిన వెంటనే ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే A9 న్యూస్ టీవీ ఫౌండర్ చైర్మన్, ఎన్డీఏ కూటమి ముస్లిం జేఏసీ చైర్మన్ షేక్ ఖలీఫాతుల్లా బాషా టీవీఆర్ చౌదరి మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సిపిఐ సీనియర్ నాయకులు నల్లూరు వెంకటేశ్వర్లు, రావుల వెంకయ్య, గుజ్జల ఓబులేషు, రావులపల్లి రవీంద్రనాథ్, గుజ్జల ఈశ్వరయ్య, తేళ్ల అరుణ, అలాగే వామపక్ష పార్టీల నాయకులు ఎన్డి హనీఫ్, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, డిపిఎన్ స్వామి, లలితా కుమారిలు చౌదరి మృతదేహానికి నివాళులర్పించారు. జోహార్ కామ్రేడ్ టీవీఆర్ చౌదరి గారు, 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 జోహార్ కామ్రేడ్ టీవీఆర్ చౌదరి గారు. అంతటి నిబద్ధత ఉంటే ఇది సాధ్యమవుతుందో పరిశీలన చేసేటటువంటి వాళ్ళందరికీ తెలిసినటువంటి విషయం. ఒక కార్యకర్త ఇవాళ కావాలంటే ఎంత శ్రమ పడవలసినటువంటి అవసరం, శ్రమ పడినా లభిస్తాడా అనేటటువంటి మళ్ళీ కూడా ప్రశ్నార్థకమైనటువంటి విషయం. నేను ఒంగోలులో వచ్చేటప్పుడు పూలమాలు తీసుకోవడానికి అక్కడికి వెళ్తే ఆ కొట్టోళ్ళు అడుగుతున్నారు, ఆ పూలమ్మే కొట్టోళ్ళు ఏంటంటే చౌదరి అనే అబ్బాయి మరణించారంట, వాడి కోసమైనా మీరు కూడా తీసుకెళ్తా ఉంటారు. అంటే సర్వసాధారణమైనటువంటి వాళ్ళలో కూడా అతడు ఎంతగా ప్రసిద్ధి అనే దానికి అదొక ఉదాహరణగా చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఇందాక మన వెంకయ్య గారు మాట చెబుతూ అన్న నల్లూరు వెంకటేశ్వర్లు గారు ఎంత ప్రసిద్ధో, తర్వాత అంత ప్రసిద్ధి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తగా, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడుగా అన్నటువంటి మాట నా దృష్టిలో అయితే అతిశయోక్తి కాదు, నా దృష్టిలో అయితే అతిశయోక్తి కానే కాదు. ఇటీవల కాలంలో అందరం కలిసి రైతు సంఘాలు, రైతు కూలీ సంఘాలు, కార్మిక సంఘాలు అన్నీ కలిసి పనిచేయరు. ఈ పనిచేసే అన్ని సందర్భాల్లో కూడా మనిషి ఉల్లాసంగా ఉంటాడు. అందులో ఉన్నటువంటి మరొక మంచి లక్షణం ఏంటంటే ఎంత పని ఉన్నప్పటికీ, ఎంత శ్రమ చేసే అవసరం ఏర్పడినప్పటికీ కూడా మనిషి మొహాన ఎప్పుడు కూడా చికాకు నేను చూడాలి. ఆ ప్రకారంగా చికాకు లేకుండా ఒక కమ్యూనిస్ట్కు ఉండే కష్టాలు ఎవరికీ ఉండవు. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఎంతో నిబద్ధతతో ఎన్నో సంవత్సరాల నుంచి సుదీర్ఘమైన కాలంలో ఏ ఉద్యమం చూసినా ముందు చౌదరి ఉండాల్సిందే. అంతగా పనిచేసినటువంటి ఆ తమ్ముడు ఈరోజు ఇక్కడికి వస్తే ముందు కనపడేది తను కనపడతాడు, ఉండడు ఇక్కడికి వస్తే మల్లయ్యలింగం భవనానికి వస్తే చౌదరి లేడు అనేటువంటి ఒక తలంపు అనేటువంటిది చాలా బాధాకరంగా ఉంది. అందుకే ఆ హృదయం ద్రవించిపోతుంది తన లేనటువంటి వాటికి. కానీ అదే సందర్భంలో కొంతమందికి మరణానంతర జీవితం ఉంటుంది. తప్పనిసరిగా ఈ కమ్యూనిస్టు ఉద్యమం ఆశయాలు నెరవేరే వరకు, సోషలిస్టు వ్యవస్థ స్థాపన జరిగే వరకు అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దాంట్లో తన తమ్ముడు యొక్క ఆశయాలు అవన్నీ నిలబడే ఉంటాయి. తను ఖచ్చితంగా మరణానంతరం ఈ ఉద్యమం కొనసాగినంతకాలం తను జీవించే ఉంటాడు అని తెలియజేసుకుంటూ, మరి తనకి హృదయపూర్వకంగా మరి చౌదరి లేని లోటుని పూడ్చలేరా అంటే ఆ వ్యక్తి లోటునైతే ఎవరూ పూడ్చలేరు. కానీ ఇది ఒక ప్రవాహం, వస్తూనే ఉంటారు. ఇది ఒక పార్టీ, ఇది ఒక వ్యవస్థ, దీనికి వస్తూనే ఉంటారు. మరి ఆ సందర్భంగా ఆ తమ్ముడికి, చౌదరికి, అందుట్లో పోరాటాల పురిటిగడ్డ పొందూరు ప్రసవించిన ఆ బిడ్డకి
నా తమ్ముడికి మరోసారి లాల్ సలాం తెలియజేసుకుంటూ జోహార్లు తెలియజేసుకుంటున్నాను. నుంచి బస్సు దిగాను. నా ఎదురుగా బస్సులో చౌదరి పార్థివ శరీరం అక్కడ కనపడింది. నిజంగా నేను చాలా దిగ్భ్రాంతికి గురయ్యాను. అసలు ఊహించలేదు. ఏంటి చౌదరి ఏంటి, చనిపోవటం ఏంటి, అసలు మాటలు రానిటువంటి పరిస్థితి జరిగింది. నిజంగా నాకు గత 40 సంవత్సరాల నుంచి చౌదరితో ఒక అన్యాయమైనటువంటి ఆత్మీయ బాంధవ్యం మా మధ్య ఉంది. అసలు అందరికీ తలలో 4 అంతే. చౌదరి తెలియని వాళ్ళు ఈ ఒంగోలు పట్టణంలో చుట్టుపక్కల, నల్లూరు అన్న ఎంత ప్రసిద్ధో అంతతో పాటు చౌదరి కూడా కమ్యూనిస్టుగా అంత చరిత్రలో నిలిచిపోయేటువంటి వ్యక్తి. అందరికీ తెలిసినటువంటి వ్యక్తి కమ్యూనిస్టుగా చౌదరి. మరి అలాంటి చౌదరి నిత్యం 24 గంటలు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్కి అంకితమై పార్టీ జీవితమే తన జీవితంగా విద్యార్థి దశ నుంచి అన్ని బాధ్యతల్లో ఉన్నా కూడా పార్టీ ఆఫీస్కి ఆయన లేకుండా అసలు పార్టీ ఆఫీస్ లేదు. అలాంటి స్థితిలో చౌదరి జీవనం కొనసాగి చాలా వయసు కూడా మా అందరికన్నా చాలా చిన్నవాడు, 58 సంవత్సరాలు. ఇంకా చాలా సంవత్సరాల జీవితం ఉంది. అయినా ఈ కొద్ది కాలంలోనే ఆయన చనిపోవటం అనేది నిజంగా అది చాలా బాధాకరమైనటువంటి విషయం. నేను అర్థం చేసుకున్నటువంటి మేరకు చూస్తే ఆయన సరైనటువంటి ఒక డిసిప్లిన్గా కొంచెం రెస్ట్ ఉండి నిన్న హైదరాబాద్ నుంచి వచ్చాడు, వెంటనే విజయవాడ వెళ్ళాడు. విజయవాడ నుంచి రావడంతో పొందూరు పోయాడు. పొందూరులో ఒక రోజు రెస్ట్ తీసుకోవచ్చు కదా, మళ్ళీ ఒంగోలు బస్సులో ప్రయాణం. అంటే తన పని. నేను బస్సులో వస్తూ ఉన్నా, ఈలోపు మన విశాలాంధ్ర రిపోర్టరు నాగేశ్వరరావు గారు ఆయన 3 ఫోటోలు పెట్టాడు. 3 ఫోటోలు చూసి ఏం 3 ఫోటోలు పెట్టారు, కిందికి చూస్తే బస్సులో అక్కడికక్కడే చనిపోయారని చెప్పేసి వార్త. ఈలోపు మన ఎమ్మెల్యే నారాయణ గారు సమాచారం ఇచ్చారు. ఈ మృతి కమ్యూనిస్టు పార్టీకి, వామపక్ష ఉద్యమానికి చాలా తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే దాదాపు ఒక 40 సంవత్సరాల కాలంగా విద్యార్థి నాయకుడుగా, యువజన నాయకుడుగా గొప్పగా పనిచేశారు. ఈయన మృతి తెలుసుకున్న వెంటనే సురవరం సుధాకర్ రెడ్డి గారు, పార్టీ మాజీ జనరల్ సెక్రటరీ గారు ఫోన్ చేశారు. అదేవిధంగా పి లక్ష్మీనారాయణ గారు ఈ జిల్లాకు గతంలో కమ్యూనిస్ట్ పార్టీ ఇన్ఛార్జిగా పనిచేశారు. వారితో కూడా కమ్రేడ్ టీవీఆర్ చౌదరి గారికి చాలా సంవత్సరాల నుంచి నాకు బాగా పరిచయం ఉంది. సిపిఐలో ఒక మంచి నాయకుడిగా, ఒక క్రమశిక్షణగా అందరితోటి సంబంధాలు పెట్టుకొని ఏ ఇష్యూస్ ఉన్నా కూడా ముందుండి వచ్చి కలుస్తా, ఇప్పుడు కూడా అన్ని కూడా సమస్యలు కూడా చెప్పుకుంటా మాట్లాడుకుంటుండేవాళ్ళం. అలాంటిది ఆయన కూడా మన పొందూరు, మా సొంత మండలం, మా ఊరికి దగ్గర ఊరు. ఈరోజు పొందూరు నుంచి మళ్ళా రోజు ఇక్కడికి రావటం, మళ్ళీ పొందూరు వెళ్ళటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. దాంట్లో పొందూరు నుంచి బస్సులో బయలుదేరితే హార్ట్ అటాక్ వచ్చి బస్సులోనే చనిపోవటం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు కొంతమంది ఎప్పుడు కూడా ప్రజలకు ఏదో విధంగా చేద్దాం అనే ఒక సంకల్పం ఉండే వ్యక్తులు. అలాంటి వ్యక్తి చిన్న వయసులో అందరికీ ఉపయోగపడే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో దూరం అవటం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి నాకు కూడా ఇందాకే చెప్పారు. కాకపోతే కొన్ని అన్ని వినాయకులు బొమ్మలు అన్ని తిరగతా ఇంకా టౌన్లో ఇవన్నీ చూసుకొని అందుకని కొంచెం లేట్గా రావాల్సి వచ్చింది. కాబట్టి చౌదరి గారు కానీ మన వాళ్ళంతా కూడా అందరూ కూడా వచ్చినారు, పెద్దలందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఆయనకి వాళ్ళ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్ళ ఆత్మ శాంతి కలగాలని, ఆయన ఏదైతే
ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేశారు. అది సంకల్పం నెరవేరాలని నా భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.